హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిన్నెరసాని అభయారణ్యానికి వచ్చాం. మనం కిన్నెరసాని అభయారణ్యంలో ముఖ్యంగా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇది ఒక పర్యాటక కేంద్రంగా కూడా వెలుసిల్లుతుంది. ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్టు ఉన్నది. దాదాపుగా 3 టీఎంసీ కెపాసిటీ తోటి ఇక్కడ ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మించారు ఇక్కడ. అదేవిధంగా ఈ రిజర్వాయర్ని బేస్ చేసుకుని మనకి పాలవంచ కానీ కొత్తగూడెం కానీ మంచినీటి దాహార్తిని తీరుస్తున్నటువంటి ప్రాజెక్టు కూడా ఈ కిన్నెరసాని. అదేవిధంగా కేటీపీఎస్ కూడా నీరందించినటువంటి ప్రాజెక్టు ఈ కిన్నెరసానియే. అదేవిధంగా ఈ కిన్నెరసాని అభయారణ్యంలో జింకల పార్క్ ఉన్నది. అంటే కొల్లలు జింకలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ కిన్నెరసాని జలాశయంలో తిరగడానికి బోటింగ్ సౌకర్యం కూడా ఇక్కడ మనకి కిన్నెరసానిలో ఉన్నది. అదేవిధంగా బాతులు ఇంకా అనేక రకాల జంతువులు కూడా ఈ అభయారణ్యంలో ఉన్నవి. ఇంతకుముందైతే పెద్ద పులులు ఇవి కూడా ఉండేయని చెప్పేవారు, అయితే అవి మనకి కనిపించవు. కాబట్టి ఇలాంటి ఒక పర్యాటక కేంద్రాన్ని చూసేందుకు ఈరోజు మనం ఈ యొక్క కిన్నెరసాని అభయారణ్యానికి మనం వచ్చాము. ఫ్రెండ్స్, ఇది కిన్నెరసాని అభయారణ్యానికి ఎంట్రన్స్. ఇది కిన్నెరసాని అభయారణ్యంలో మనం ప్రవేశించాలంటే మనము టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టికెట్ అనేది ఒక్కొక్కరికి 30 రూపాయలు కేటాయించారు. అదేవిధంగా 2 వీలర్ కానీ లేదా 4 వీలర్ కానీ ఆటో కానీ వెళ్ళాలంటే వాటికి కూడా ప్రత్యేకంగా టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళాలంటే దూరం ఉంటుంది. అదేవిధంగా బోటింగ్ సౌకర్యం కూడా దూరమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి నడిచి వెళ్ళటం అంటే లేట్ అవుద్దని బైక్లకి వాటికి కూడా పర్మిషన్ ఇచ్చున్నారు. టికెట్ వచ్చేసి పెద్దలకు 30 రూపాయలు, పిల్లలకు 15 రూపాయలు, వెహికల్స్ ఏమైనా ఉంటే 15 రూపాయలు. బస్సు లారీలు కూడా వెళ్ళవచ్చని చెప్తున్నారు, వాటికి కూడా 100 రూపాయలు టికెట్గా నిర్ణయించారు. ఇది బోటింగ్ సంబంధించింది. పెద్దలకి 50 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలుగా బోటింగ్కి టికెట్లు అవి కూడా ఇక్కడ ఎంట్రన్స్లోనే డిస్ప్లే చేసి ఉన్నారు. మనం లోపలికి ఎంట్రీ కాగానే ఈ మ్యాప్ మనకు కనిపిస్తుంది. ఈ మ్యాపు ఎక్కడ ఏది ఉన్నది, ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, లేకపోతే బాతులు ఎక్కడ ఉన్నాయి, జింకలు ఎక్కడ ఉన్నాయి, ఏ ఏరియా అనేది మ్యాప్ కూడా చక్కగా అక్కడ చేసి పెట్టి ఉన్నారు. ఈ ప్రారంభంలోనే మనకి చిన్నపిల్లల పార్కు ఉంటుంది. ఈ పార్కులో 1 సంవత్సరం నుండి 12 సంవత్సరాల వరకు మాత్రమే ప్రవేశం ఉంది. అంటే అవి చిన్నపిల్లలు ఉయ్యాలు గేగానే ఆడుకునే వస్తువులు అవి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా అడవి గేదె ఇది. ఆ గేదె దూడను కూడా తల్లి బిడ్డని ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టి ఉంచారు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ బొమ్మ క్రొకోడైల్ ఒకటి పెట్టి ఉంచారు.
ఇక్కడ పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా షెడ్లు వేసి అక్కడ కుర్చీలు అన్నీ అమర్చి ఉన్నారు. ఇది ఒక పార్కు లాగా ఉంది. దీంట్లోనే బాతుల కొలను ఉంటుంది. మనం చూసేదేమో జింకల పార్క్ ఇది. ఈ పార్కులోనే జింకలు ఉంటాయి. ఇది బాతులకి కొలను. తెల్లటి బాతులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం కిన్నెరసాని ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాం. మనం ఈ ప్రాజెక్టు వద్ద ఇదొక షాపు ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్టు వివరాలు తెలియజేసే అనేక బోర్డులు, ఈ పర్యాటక ప్రాంతం గురించి కొంత రిపోర్ట్ కూడా బోర్డుల రూపంలో మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇది కిన్నెరసాని జలాశయం, రిజర్వాయర్ అంటారు. దాదాపుగా 3 టీఎంసీల కెపాసిటీ కలిగిన రిజర్వాయర్ ఇది. ఈ రిజర్వాయరు నుండి నీరు మనకి గోదావరిలో కూడా కలుస్తూ ఉంటుంది. గోదావరిలో కలిసే ఉపనదుల్లో ఇది కూడా ఒక కిన్నెరసాని జలాశయం కూడా ఒకటి. దీనికి కుడి ఎడమ కాలువలు వ్యవసాయ భూములకి కోసం సాగునీరు అందించేందుకు కుడి ఎడమ కాలువలు దీనికి ఉన్నాయి.
ఇది కిన్నెరసాని ప్రాజెక్టుపై దారి. ఇది దీని కిందుగా లాకులు ఉంటాయి. వాటర్ సప్లై ఛానల్ ఇది. చూసారా, జలాశయం మొత్తం కూడా సముద్రాన్ని తలపిస్తుంది. ఇది అక్కడక్కడ ద్వీపాలు ఉన్నాయి. ఇటు సైడ్ దిగువన మనకి లాకులు కనిపిస్తాయి. ఈ కింద కూడా వెళ్ళి చూడవచ్చు. ప్రస్తుతానికి లాకులన్నీ మూసేసి ఉన్నారు. ఈ మెట్ల వెంబడి కిందకి వెళ్ళి మనం జలాశయం యొక్క గేట్లు, అది లాకులు అంటారు కదా, గేట్లని చూడవచ్చు మనం. ఈ కాలువ వచ్చేసి ప్రాజెక్ట్కి కుడి కాలువ. చూసారా కుడి కాలువ ఏ విధంగా పొంగి పొరులుతుందో. రిజర్వాయర్లో నీరు కూడా చాలా శుభ్రంగా మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఏది మనకు అప్పుడప్పుడు సముద్రాల కనుక వాటర్ని తేటగా ఎలా చూపిస్తుందో అలా కలర్లో మనకి నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాజెక్టు మొత్తం కూడా 12 గేట్లు ఉన్నాయి. వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తివేస్తూ ఉంటారు. అదేవిధంగా కింది వాటికి నీళ్లు కావాలంటే కూడా ఒకళ్ళ ప్రాజెక్టులో నీళ్లు ఎక్కువైనప్పుడు కూడా ఈ గేట్లు ఎత్తివేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి అన్నీ మూసేసి ఉన్నాయి. ఈ కిన్నెరసాని అభయారణ్యం ఎప్పటి నుంచో పర్యాటక కేంద్రంగా వెలసిల్లుతోంది. ఇక్కడికి పర్యాటకులు కూడా ఆదివారాల్లో, సెలవు రోజుల్లో విపరీతంగా వచ్చి దీన్ని దర్శించిపోతూ ఉంటారు. మిగతా రోజుల్లో కూడా పర్యాటకుల తాకిడి బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఆహ్లాదకరమైన వాతావరణం, డీర్ పార్కు, సరదాగా బోటింగు, అదేవిధంగా ప్రాజెక్టు, ఇంకా ఇవన్నీ చూడటానికి కూడా ఒక అభయారణ్యంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి పర్యాటకుల తాకిడి ఈ అభయారణ్యానికి బాగానే ఉంటుంది.
ఇది ప్రాజెక్టుకు ఎడంవైపు, మనం కుడివైపు నుంచి స్టార్ట్ అయ్యి ఎడంవైపుకి వచ్చాము. ఈ ఎడంవైపు చాలా దూరం ఉంటుంది. చూసారా, ఆ చివరి గట్టు వరకు ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అటు సైడు ఎడమ కాలువ ఉంటుంది. చూసినంత కనుచూపు మేర ఇది సముద్రం వలె ఈ జలాశయం కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది బోటింగ్ ఏరియా. ఇది ఇక్కడ 2 పెద్ద బోట్లు ఉన్నాయి. అదేవిధంగా ఒకటి స్టీమర్ కూడా ఉన్నది. పెద్ద బోటు ఎక్కితే 50 రూపాయలు టికెట్ మాత్రమే. అదే ఆ స్టీమర్ లాంటి బోటు వెళ్ళాలంటే ఒక్కరైనా, ఇద్దరైనా, నలుగురైనా 350 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆదివారాలు, సెలవు రోజుల్లో అయితే పర్యాటకులు ఎక్కువగా వస్తారు కాబట్టి పెద్ద బోట్లు ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. సెలవు రోజులు కాకపోవడంతో పర్యాటకులు తాకిడి తక్కువగా ఉండి ఇక 2, 3, 4 వస్తే చిన్న బోట్లు కాస్ట్ ఎక్కువ పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా బోట్ ఎక్కాలంటే రక్షణ సూత్రాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ సూట్స్ వేసుకొని బోట్లు ఎక్కాల్సి ఉంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ బోటు ప్రయాణం. ఖచ్చితంగా కిన్నెరసాని వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా బోటు ప్రయాణం చేయండి. బోటింగ్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. దాదాపుగా జలాశయంలోకి అట్లా మధ్యలోకి తిప్పుకుంటూ వస్తాడు. ఒక 5 నిమిషాలు వరకే ప్రయాణం ఉంటుంది. 5 నిమిషాల్లో మొత్తం చూసేసి తిప్పుకొని వచ్చేస్తాడు. దీనికి 350 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డీర్ పార్క్కి వచ్చాం. మనం ఇక్కడ
వెరైటీ డీర్స్ ఉన్నాయని ఇక్కడ బోర్డులు పెట్టున్నారు. ఇది మౌస్ డీర్ అట, ఇది మూషిక జింక. అదేవిధంగా ఇక్కడ ఒక రకం జింకని చూపిస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా గ్రిల్స్ వేసి ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నారు. చల్లబోట అయితే ఆ జింకలు మొత్తం కూడా మనకి దగ్గరలోకి వచ్చి తిరుగుతూ ఉంటాయి. కొంచెం ఎండగా ఉండటం వల్ల అవన్నీ కూడా ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళున్నాయి. ఇదే డీర్ పార్కు. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు అనేక రకాల తినుబండారాలు తీసుకొచ్చి జింకలకి పెడుతూ ఉంటారు. ఆ జింకలు వస్తూ ఉంటాయి. కానీ కిన్నెరసాని అభయారణ్యం వాళ్ళు అట్లాంటివి పెట్టద్దు, వాటికి ఆరోగ్యాలు పాడైతే అని బోర్డులు కూడా అక్కడక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. చూసారు, జింకలు ఎక్కడో దూరంగా చెట్ల కింద మనకు కనిపిస్తున్నాయి. ఈ డీర్ పార్క్లో జింకలు గుంపులుగా చాలా ఉన్నాయి. ఎండగా ఉండటం వల్ల ఈ దగ్గరికి అవి రావట్లేదు. ఆ చెట్ల కిందనే మేత మేస్తూ ఉన్నాయి. చూసారా జంకులు చెట్ల కింద. విజ్ఞప్తి: బయట తినుబండారములు, బిస్కెట్లు, చిప్స్ ప్యాకెట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీములు ఇలాంటివి కూడా వాటికి పెట్టకూడదని బోర్డు పెట్టి ఉన్నారు. అక్కడ చెట్ల కింద చూసారా, చాలా జింకలు ఉన్నాయి. అవన్నీ అక్కడ గడ్డి మేస్తూ మనకు కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ కిన్నెరసాని అభయారణ్యం, డీర్ పార్కు, బోటింగు, కిన్నెరసాని ప్రాజెక్టు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వీలైతే మీరు సందర్శించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికర వీడియోలు తీయడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.